చెన్నైలోని ప్రతిష్టాత్మక శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలు ఒకే వేదిక పైన నిర్వహించారు విద్యార్థినులు. సమత్వ పొంగల్ పేరుతో కాలేజ్ ఆవరణలో ఎంతో అందంగా సాంప్రదాయ వస్త్రాలు ధరించి వంటలు చేస్తూ పొంగళ్ళు పొంగిస్తూ ఎంతో ఆనందంగా స్నేహితులతో జరుపుకున్నారు. మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, ఎలా ఉంది సంక్రాంతి సంబరాలు మీ ఫ్రెండ్స్తో జరుపుకోవడం? చాలా సంతోషంగా ఉంది. చాలా ఇప్పుడు మాది ఫైనల్ ఇయర్ అనమాట. ఇయర్తో ఇంకా లాస్ట్ మాకు సెలబ్రేషన్ ఉండదు కదా, ఇదే ఫైనల్ అనమాట. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఊర్లో విలేజ్లలో అయితే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం తమిళనాడు కాబట్టి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అనమాట ఇక్కడ సైడ్. అవును, తమిళ్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి పండుగ ఒక్కటే, కానీ వాళ్ళు చేసుకునే పద్ధతి చాలా తేడాగా ఉంటుంది. అంటే వాళ్ళు వేరే విధంగా జరుపుకుంటారు, మనం వేరే విధంగా జరుపుకుంటాం. కానీ పండుగ అయినా ఏదైనా పండుగ కాబట్టి ఇక్కడ ఊర్లో జరుపుకోవడం, ఇంట్లో జరుపుకోవడం ఎప్పుడూ జరుపుకుంటూనే ఉంటాం. మన బంధువులతో చాలా అనుబంధంగా ఆనందంగా ఉంటాం. కానీ ఫ్రెండ్స్ తోటి ఇంకా బాగుంటుంది. చాలా కొత్త విషయాలు, కొత్తగా ఆడుకుంటాం, పాడుకుంటాం, ఇంకా అన్ని పోటీలలో పాల్గొంటూ అందరితో సంతోషంగా జరుపుకుంటాం. కాబట్టి కాలేజ్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఇయర్ మా లాస్ట్ కాబట్టి ఇంకా మెమరబుల్గా ఉంది, చాలా గుర్తుంటుంది ఈ ఇయర్ మాకు. ఈ సంక్రాంతిని మేము ఎప్పటికీ మర్చిపోము, ఆ విధంగా జరుపుకుంటాం. ఇది ఒక 3 రోజుల పండుగ. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రకృతికి మనం సమర్పించే ఒక పండుగ అన్నమాట. ప్రకృతికి ఆ తర్వాత మన వ్యవసాయాన్ని ముఖ్యంగా చూపవలసిన పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ మాత్రమే. ప్రతిసారి మా కుటుంబ సభ్యులతో నేను పండుగ సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ ఈసారి వచ్చి మాతోటి విద్యార్థులతో, మాతోటి స్నేహితులతో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రకృతి కూడా చాలా అందంగా ఉంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కాలేజ్ తెలుగు డిపార్ట్మెంట్ మైథిలి గారు కూడా ఉన్నారు. మైథిలి గారు, మీరు చెప్పండి. విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా ముస్తాబైపోయి వచ్చేసారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అన్నట్టుగా తెలుగు పిల్లలు మాత్రమే కాకుండా కళాశాల పిల్లలు అందరూ కూడా సంప్రదాయ దుస్తులు అంటే లంగా చీర కట్టుకొని చాలా అందంగా తయారై వచ్చారు. మా కళాశాలలో ప్రతి సంవత్సరం ఎలా చేస్తారంటే మనం మామూలుగా చేసుకునే విధంగా భోగి, ఆ తర్వాత సంక్రాంతి మనం పొంగల్ పెట్టడము, మాట పొంగంట తమిళనాడులో, తర్వాత ఉట్టి కొట్టడం, ఇలా అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే ప్రతి విషయం కూడా మనం గ్రామానికి వెళ్ళలేకపోతున్నామే అని మనం బాధపడుతుంటాం. అలాంటి మరి బాధాకరమైన విషయం లేకుండా మా కళాశాలలో అందరూ కూడా మేము అలాంటి వాతావరణం సృష్టిస్తుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఘనమైన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే మన యొక్క సంప్రదాయాన్ని మర్చిపోకుండా మన పిల్లలు తెలియజేయాలనే విషయంతో మేము ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తుంటాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు శ్రీలక్ష్మి. నేను ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చాను. నేను అసలు ఇక్కడ ఇంత బాగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. సంక్రాంతి చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి కాలేజ్ నుంచి ఆంధ్రాలోనే అక్కడ ఇంటి దగ్గర జరుపుకోవడం అదే, కానీ ఇక్కడికి వచ్చి ఇంత బాగా జరుపుకుంటారని నాకు అస్సలు తెలియదు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మనం వింటున్నాము, తమిళ విద్యార్థులతో కలిసి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను వారికి తెలియజేసే విధంగా వారి తమిళ సంస్కృతి తెలుగు వాళ్ళు తెలుసుకోవడం, తెలుగు సంస్కృతి తమిళ వాళ్ళు తెలుసుకునే విధంగా కాలేజ్ ఆవరణలో ఎంతో ఘనంగా విద్యార్థినులందరూ కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. అంతేకాదు కాలేజ్లో విద్యార్థినులు ఏర్పాటు చేసినటువంటి ఆహారపు స్టాల్స్, గ్రామీణ రుచులు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయని చెప్పొచ్చు. తమిళ సంస్కృతి ప్రకారం ముందుగా అయ్యనారికి పూజలు జరిపిస్తారు. ఆ తర్వాత ప్రకృతికి పూజలు జరిపించి భోగిమంటలు వేసి పొంగళ్ళు వండుతూ అలాగే రకరకాల కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో మరింత ఉత్సాహం నింపే విధంగా టగ్ ఆఫ్ వార్, మైలాటం, కోలాటం, ఒయిలాటం వంటి కార్యక్రమాలు, సిలంబం వంటి కార్యక్రమాలన్నీ కూడా కాలేజ్లోనే నిర్వహించారు. సంక్రాంతి సమయంలో ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ కనుక రైతుల యొక్క గొప్పతనాన్ని విద్యార్థులందరికీ వివరిస్తూ వారి స్నేహితులతో కాలేజ్ ఆవరణలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.